ఆగో, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. అడిగే వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నావా? తాట తీస్తా. అదేం లేదు మావా, కొంచెం తలనొప్పిగా ఉంటే కాఫీ పెట్టని పిలిచాను. ఆ? ఆహా, డోర్ లాకలు పెట్టి కాఫీ పెట్టుకుంటున్నారా? నువ్వు పిచ్చోళ్ళ తడబట్టాం. నేను చూడలేదనుకున్నావా? నువ్వేదో పాత సినిమాలో కమలాసన్ అనుకుంటే నువ్వేంట్రా రాను రాను ఉపేంద్రలా తయారవుతున్నావు. పడగబా రా. బాలు రాను కూర్చో. అడగనా వద్దా? బాలు ఏంటి ఓవర్ చేస్తున్నావు? ఏమన్నా చెప్పాలా? అది రాత్రి కావాలని చేయలేదను, ప్రామిస్. ఇప్పుడు నేను అడిగానా? అంటే నీకు నా మీద కోపం లేదా? నీ పైన నాకు కోపం ఎందుకురా? అది జస్ట్ ఇన్సిడెంట్, జరిగిపోయింది. ఒక్క నిమిషం. రాత్రి విషయంలో నీ కోపం వచ్చిందేమోనని ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? నిజంగానే ఫీల్ అవ్వలేదా? అస్సలు ఫీల్ అవ్వలేదా? అయ్యో లేదురా. అను, అయితే రాత్రి ఆగిపోయిన పని ఇప్పుడు కంప్లీట్ చేద్దామా? బాలు చెప్తున్నా, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. నో వదిలే, నేనే మాట్లాడను. అను, తప్పేముంది అను? ప్రేమలో ఉన్నాం, ఎలాగో కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నాం. ఆశపడ్డంలో తప్పేముందను? బాలు నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నేను వెళ్ళిపోతున్నా. అను 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 ప్లీజ్ 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 వెళ్ళదు, కూర్చో. అయినా జస్ట్ చిన్న హగ్గే కదా అడిగాను, ఇవ్వచ్చు కదా ప్లీజ్. బాలు సారీ బాలు, నేను అనుకోలేదు. వెళ్తున్నా, బాయ్. ఓయ్ ఆగా, నన్ను తోస్తావా? నువ్వు పెద్ద అందగత్తవని ఫీలింగా? మనుషుల్ని తోసేస్తున్నావు, కోపడుతున్నావు, చంపేస్తావా? బాలు ఫూలిష్గా మాట్లాడుకు. రాత్రేదో జరిగిపోయింది, దాన్ని మర్చిపోయాం. మళ్ళీ దాన్ని గుచ్చుగుచ్చు అడుగుతుంటే ఎలా ఉంటుంది నాకు? ఎలా ఉంటుంది? చెప్పు, ఎలా ఉంటుంది? నిజంగా చాలా తేడాగా కనిపిస్తున్నావు. చాలా రాంగ్ గా కూడా మాట్లాడుతున్నావు. నేను వెళ్తున్నా, బాయ్. ఆగో, ఏంటి రాంగా మాట్లాడేది? ఏమడిగా నిన్ను అసలు? జస్ట్ హగ్గే కదా, దానికి అంత సీరియస్ అవ్వాలా? ముక్కు ముహు తెలియని వాడు పెళ్లి కార్డు ఇచ్చినప్పుడు, బర్త్డే కేక్ ఇచ్చినప్పుడు పొలోమని వెళ్ళి హక్ చేసుకోవాలా? అప్పుడు రాలేదా కోపం? ఇప్పుడు వస్తుందా? బాలు
నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏంటే మాట్లాడేది? నేను చెప్పేది అబద్ధమా? హగ్గులు ఇవ్వలేదా? ఆ అర్జున్ గారితో కార్లో డిస్కోకి వెళ్ళలేదా? అక్కడ లోపల ఎవరో ఏం చేస్తున్నారు నేను చూశానా? అబ్బా పెద్ద మాట్లాడుతున్నావు. చాలు, ఇంక మాట్లాడొద్దు. నిన్ను నీ మంచితనాన్ని చూసి ప్రేమంటే ఏంటో తెలియని వయసులోనే ప్రేమించాను. ఆ తర్వాత నువ్వు నా కోసం వచ్చినప్పుడల్లా నీలో ఉన్న నా ప్రేమను చూసుకున్నాను రా. 10th మొదటి చూపులోనే నువ్వు నన్ను ప్రేమించావు, అవునా? తర్వాత నేను ఎక్కడుంటే నువ్వు అక్కడికి వచ్చావు. ఎప్పుడు ప్రపోజ్ చేస్తూనే ఉన్నావు. కార్లో ఎవరో పక్కన కూర్చుంటే నా వైపు గుర్రని చూసేవాడివి. అప్పుడు నీకు కోపం రాలేదు? జాను ఆ రోజు సీనుకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు నువ్వు మందు తాగుతున్నావు. జానుని పంపిస్తే నేనెక్కడ చూశాను అని నువ్వు టెన్షన్ పడి ఏడవలేదు? మొన్న రాత్ర పీకల దాకా తాగి బాల్కనీ ఎక్కి దేవుడితో మాట్లాడలేదు? దేవుడా, అను అంటే నాకు ఇష్టం, నా ప్రాణం. అంటే అది అప్పుడు బాలు, ఇప్పుడు బాలు వేరు. ఎంత పెట్టుకున్నావురా నా పైన నీ మనసులో. చెప్పు, ఇంకా చెప్పు. నేనొక్కడేనా? నువ్వు నన్ను ప్రేమించలేదు? 10th లో నిన్ను కోరి ప్రేమించినప్పుడు నేనే నీకు ఐ లవ్ యూ చెప్పాను. నువ్వు మాత్రం నీకు ఇష్టమున్నా ఐ లవ్ యూ చెప్పలేదు. ఆ తర్వాత పిచ్చోళ్ళ నీ వెనక తిరిగితే తర్వాత వెనక నుంచి ఫీల్ అవ్వలా నువ్వు? ఆ రోజు 3 రోజులు టూర్కి వెళ్ళగానే చాలా బాధపడ్డావు. రాగానే అమాత హక్ చేసుకొని బాధపడలేదు. నాకు మందు అలవాటైందని తెలిసి కూడా నేనెక్కడ బాధపడతానని నువ్వు వెళ్ళి జాలుని పంపలేదు. అంటే అంత ప్రేమ నా పైన నీకు కూడా ఉంది. కానీ అదొకప్పుడు, అది ఇప్పుడు లేదు. అసలు ఏమడిగా నిన్ను? జస్ట్ ఒక హగ్గే కదా, ఏం ఇవ్వకూడదా? దానికే కింద తోసేసావు. అంటే నాపై ప్రేమ మోజు తగ్గిపోయిందనమాట. ఇంకా చాలు. నా గురించి ఒక్క మాట మాట్లాడే అర్హత కూడా నీకు లేదు. అంతే. నేను అందరికీ హగ్గులు ఇస్తాను, పబ్బులకి వెళ్ళి ఏదేదో చేస్తాను, అది నా ఇష్టం. నా గురించి నీ మనసులో ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందని తెలిసిన తర్వాత ఒక్క క్షణం కూడా నీ మొహం చూడదలుచుకోలేదు. బాయ్. ఇంత జరిగిన తర్వాత నాకు సిగ్గెందుకే? ఈ యొక్క సీన్ చూసెళ్ళు. ఇది నా రియల్ క్యారెక్టర్. ఏయ్, నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నా. నా మాటిని వెనక్కి వచ్చేసేయ్. గుడ్ గుడ్, అది అలా అర్థం చేసుకోవాలి. నువ్వేంట్రా నాకు ఛాన్స్ ఇచ్చేది? ఎన్నో మిస్ అయ్యానని నువ్వే జీవితాంతం కుల్లి కుల్లి ఏడవాలి. అమ్మాయిలతో ఆడుకోండిరా, పెద్దగా ఫీల్ అవ్వరు. అమ్మాయిల్ని వాడుకోండి వాళ్ళకి ఇష్టం ఉన్నంత వరకు, అంతేగాని మీలాంటి వాళ్ళు అమ్మాయిల్ని ప్రేమించకండిరా. ఒక్కసారి ప్రేమించి మోసపోయిన తర్వాత మీలా మా గుండెలు తట్టుకోలేవు. హలో, ఎక్స్క్యూజ్ మీ. రాను రాను దీనికి పొగరు పెరిగిపోతుంది. పెద్ద అంతగతని ఫీలింగ్ దీనికి. నువ్వు కాకపోతే నీ అమ్మమ్మ, దాని తల్లో జేజమ్మ కూడా వస్తుంది. నాకు తెలిసే ఈ ఆవంతా ఇంతే. ఓ, నిజంగా అంతగతని ఫీలింగే నీకు. నన్నే అవాయిడ్ చేస్తావా? నేనెవరో తెలుసా? ఓ ఏంటి మామ, అను ఏంటి అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది? నువ్వేంట్రా ఇలాగున్నావు? వదిలే మావా, బాగా పొగరికి మావా దీనికి. జస్ట్ హగ్ అడిగాను మావా. నాకు అర్థమైంది, నువ్వు తాగేస్తున్నావు. పద ఇంట్లోకి. అలా వెళ్ళిపోయాను మావా. పద. జస్ట్ హగ్ అడిగాను. పద. పోనే. My love is gone. నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, ఓకేనా? అండ్ నన్ను చూడు, ఎంతమందిని మెయింటైన్ చేయలేదు, నువ్వు ఒక్కడికి ఇది అయిపోతున్నావా? సరే, ఇంటి దగ్గర ఉన్న వచ్చేసాయి.